శివాజీ మాట్లాడింది ముమ్మాటికి తప్పే అన్నారు నటుడు ప్రకాష్ రాజ్. ఇక వేదికపై మాట్లాడుతున్నప్పుడు సంస్కారం ఉండాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శివాజీ అయినా ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. ఒక భాష ఏంటి, ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నది బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడవాళ్ళని ఈడుతని. ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? ఆడ మగవాళ్ళు కదా, తరతరాలుగా మనమే చేస్తున్నారు కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారం బయలుదేరారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అనడం అంటే ఆడ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారం అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాడిని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారి చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు ఎవరు? అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశాను అనసూయగా, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు. ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే చెప్తుంటారు. ప్రకాష్ రాజ్ గారు మీరు ఎందుకు మాట్లాడరు? వాళ్ళు అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురు లాక్తారు. అంటే వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు.